ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టీచర్స్ డే కదూ. మనకైతే స్కూల్ లేదు, సండే స్కూల్ లేదు. నాకైతే సండే స్కూల్ టీచర్ కావ్యక్క చాలా ఇష్టము. మరి స్కూల్లో రాణి మిస్ చాలా ఇష్టము. హ్యాపీ టీచర్స్ డే కావ్యక్క, హ్యాపీ టీచర్స్ డే రాణి మిస్. మరి కిడ్స్ క్లబ్లో లత ఆంటీ చెప్పే స్టోరీస్ చాలా బాగున్నాయి కదా. హ్యాపీ టీచర్స్ డే లత ఆంటీ. బాయ్ బాయ్. ఏంటి చాలా డల్గా ఉన్నావు? అవును బ్లెస్సీ, నాకు చాలా బాధగా ఉంది. స్కూల్స్ లేవు కదా, అందుకని చాలా బాధగా ఉంది. స్కూల్స్ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవచ్చు, అందరితో కబుర్లు చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు అవి లేవు కదా. అవును, నాకు కూడా ఇంతకుముందు అలాగే అనిపించేది, కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. అవునా, ఎందుకు? నీకు తెలుసా, ఎవ్రీ సాటర్డే ఆన్లైన్ కిడ్స్ క్లబ్ 6 PM వస్తుంది. అవునా, నాకు తెలియదే. షారు, నీకు ఈ విషయం చెప్దామనే వచ్చాను. ఈ ఆన్లైన్ కిడ్స్ క్లబ్లో మంచి సాంగ్స్, డాన్స్ అన్నీ ఉంటాయి. అవునా బ్లెస్సీ, నన్ను కూడా తీసుకెళ్తావా ఆన్లైన్ కిడ్స్ క్లబ్కి? ఓకే రా మరి. హే పిల్లలు, మీరు కూడా మాతో ఆన్లైన్ కిడ్స్ క్లబ్కి రండి. హలో పిల్లలు, బాగున్నారా? 6th ఎపిసోడ్ ఆన్లైన్ కిడ్స్ క్లబ్లో మనమందరం కూడా పాల్గొనడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు మరలా మరికొన్ని పాటలు, కథలు, మరి దేవుని వాక్యంతో పాటు మనమందరం కూడా నేర్చుకోవడానికి, అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికై మరి వారం దేవుడు మనకి సమయాన్ని ఇచ్చినాడు. దీన్ని ప్రారంభించుకుందాం. మీకు చిన్న మాట జ్ఞాపకం చేస్తాను నేను. బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది కదా, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా ఎద్దుకు రానీయుడి అని యేసుక్రీస్తు ప్రభు వారు అది నా చిన్న బిడ్డలందరినీ కూడా తన ఎద్దుకు తీసుకుని ఉన్నాడు. మనకందరికీ తెలుసు, మీరందరూ స్కూల్కి వెళ్తారు కదా. స్కూల్కి వెళ్ళే మీరందరూ కూడా స్కూల్లో చదువుకోవడానికి, అవన్నీ నేర్చుకోవడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చదువుకోవడం మాత్రమే ఉంటుందా? కాదు కదా. అక్కడ మనము ఆడుకుంటాము, ఎక్సర్సైజ్ చేస్తాము, డ్రిల్ అంటాం కదా, రకరకాలైనటువంటి ఆటపాటలు, డ్రాయింగ్స్తో మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కలిపి చదువు నేర్చుకోవడానికి మనం అందరం ముందుకెళ్తాం. మరి ఏసీ దగ్గర రావడం అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అవన్నీ చేసినట్లుగానే పాటల ద్వారా, కథల ద్వారా, పాటలు, అదేవిధంగా యాక్షన్ సాంగ్స్ ద్వారా, మరి మరిన్ని విషయాలు, పప్పెట్ షోల ద్వారా రకరకాలుగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ముందుకెళ్తూ ఉన్నాం. మరి 6th ఎపిసోడ్లో కూడా మరికొన్ని మాటలు, పాటలతోటి దేవుని ఆరాధించడానికి అందరం సిద్ధపడదాం. అందరం కూడా తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలోనికి పాల్గొందాం. అందరం కూడా తలలు వంచుదామా? తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, యేసయ్య, మరి యొక్క వారం మా కొరకై మీరు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఫెయిత్ చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారా ఆన్లైన్లో ఈ కిడ్స్ క్లబ్ను నిర్వహించడానికి మీరు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి, ఈ దినము చిన్న బిడ్డలందరితో కలిసి వారి వారి గృహాలలో ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దీనిలో పాల్గొని నిన్ను ఆరాధించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదను మీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఆది నుండి అంత వరకు మీ అధ్యక్షతను జరిగించమని అడుగుతూ ఉన్నాం. పాటలు పాడుతున్నటువంటి చిన్న బిడ్డలను, కథలు, నీ మాటలు, అనేక విషయాలను నేర్పిస్తున్నటువంటి యవనస్తులు, ఈ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నిన్ను మహిమపరచున్నట్లుగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్న బిడ్డలు అనేకులు కూడా నీ మాటలు నేర్చుకున్నట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా ఒకవేళ ఈ దినం నూతనంగా మరి ఎవరైనా బిడ్డలు దీనిలో పాల్గొంటూ ఉంటే ఆ బిడ్డలు నీ మాటలు నేర్చుకున్నట్లుగా, వారికి ఏ మాటలు ఏ విధంగా అవసరమైనవో వాటిని నీ బిడ్డల ద్వారా బోధిస్తూ మీరే వారికి నేర్పించమని, అవి అర్థం చేసుకున్నట్లుగా నీ ఆలోచన దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమమును ప్రారంభిస్తూ ఉండగా ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతను జరిగించి మీరు మహిమ పొందినట్లుగా, ఈ కార్యక్రమముల ద్వారా అనేకమైనటువంటి నీ వాక్యములు, నీ గురించినటువంటి సత్యములు ఈ లోకములో చిన్న బిడ్డలు నేర్చుకుంటూ వాటి యందు జీవించి వాటిని అనుసరించినట్లుగా నిత్య రాజ్యం కొరకు, అనగా పరలోక రాజ్యం కొరకు బిడ్డలందరూ సిద్ధపడినట్లుగా సహాయము దయచేయమని, ఈ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకము కలిగించకుండా
అపవాదికి ఎటువంటి అవకాశం లేకుండా మీ సహాయమును మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హలో పిల్లలు, మనం ఈరోజు ఆన్లైన్ క్లబ్లోనికి వచ్చాం కదా, మంచిగా స్టార్ట్ చేసుకున్నాం. అయితే మిమ్మల్ని అందరినీ బూస్టప్ చేయడానికి ఒక ఫన్ గేమ్ ఆడదాం. ఓకేనా పిల్లలు? మీ అందరికి గేమ్స్ అంటే ఇష్టం కదా? ఓకే రైట్. ఈ గేమ్ చాలా బాగుంటుంది పిల్లలు, మీరందరూ కూడా నాతో పాటు ఈ గేమ్ని ఆడాలి. ఓకే రైట్. గేమ్ ఏంటంటే, నా చేతిలో బాల్ కనిపిస్తుంది కదా, ఓకే రైట్. ఈ బాల్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి పిల్లలు, ఓకేనా? నేను కొన్ని క్వశ్చన్స్ అడిగి బాల్ మీకు ఇలా వేస్తాను. ఓకే, మీరు మాకు లైవ్లో లేరు కాబట్టి మీరేం చేయాలంటే బాల్ మీ దగ్గరకు వస్తున్నట్టు క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ గట్టిగా చెప్పాలి, లౌడ్గా. ఓకే, లౌడ్గా చెప్పి మళ్ళీ నాకు బాల్ ఇసిరేయాలి. అంటే మీ చేతిలో బాల్ లేదు కానీ బాల్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఊహించుకొని మీరు ఈ గేమ్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే పిల్లలు? అయితే నేను ఒకసారి బాయ్స్ని అడుగుతాను క్వశ్చన్, ఒకసారి గర్ల్స్ని అడుగుతాను. ఎవరిని అడిగినప్పుడు వాళ్ళకి బాల్ నేను ఇసిరేస్తాను. మీరేం చేయాలంటే బాల్ క్యాచ్ పట్టుకోవాలి, మీకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి మళ్ళీ బాల్ నాకు విసిరేయాలి. ఓకే పిల్లలు? ఆర్ యు రెడీ? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు బాయ్స్. ఓకే బాయ్స్, మీ అందరూ కూడా మీ క్వశ్చన్ వస్తుంది, మీరు దానికి ఆన్సర్ చెప్పి నాకు బాల్ ఇసిరేయాలి. ఓకే బాయ్స్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? రైట్. ఓకే రైట్ పిల్లలు. గర్ల్స్ క్వశ్చన్, ఓకే 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 గర్ల్స్, ఆర్ యు రెడీ? ఓకే రైట్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? ఓకే 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 పిల్లలు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, అక్కడే ఉన్నారు. అట్లా కాదు పిల్లలు, మీరు ఏం చేయాలంటే బాల్ క్యాచ్ పట్టుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. పట్టుకోవడమే కాకుండా మీరు ఆన్సర్ చెప్పి గట్టిగా నాకు బాల్ విసిరేయాలి. కొంతమంది ఇక్కడ టైప్ చేస్తున్నారు, అట్లా కాదు పిల్లలు, టైప్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే గేమ్ ఆడండి. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు గర్ల్స్. గర్ల్స్, మీ స్కూల్లో మీకున్న స్కూల్ కలర్స్ లో ఏ కలర్ అంటే చాలా ఇష్టం? ఓకే ఓకే ఆన్సర్ చెప్పండి పిల్లలు. గర్ల్స్, రైట్. ఓకే రైట్. ఓకే బాయ్స్ క్వశ్చన్. ఓకే బాయ్స్, ఆర్ యు రెడీ? ఓ ఎస్. మీకు ఏ ఫ్లేవర్ కేక్ అంటే ఇష్టం? రైట్. ఓకే 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 అగైన్ బాయ్స్ క్వశ్చన్. Okay, boys question. Okay, boys, are you ready? Okay. What is your favorite food? Okay, 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 okay. Right. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వస్తున్నారు కదా, తల్లిదండ్రులు, పిల్లల పేరెంట్స్, వాళ్ళ క్వశ్చన్ ఇది. ఓకే ఓకే పిల్లల పేరెంట్స్, తల్లిదండ్రులు, మీ క్వశ్చన్ ఇప్పుడు. మీ క్వశ్చన్ మీ పిల్లలకు మీరు చెప్తా ఉంటే మీ పిల్లలు వింటారు. ఓకే, హాలిడేస్లో, ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల్ని ఎక్కడికి వెకేషన్కి తీసుకువెళ్ళాలనుకున్నారు? క్యాచ్ బాల్. ఓకే ఆన్సర్ చెప్తూ నాకు బాల్ విసిరేయండి. ఓకే రైట్ 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 రైట్. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు గర్ల్స్. ఓకే గర్ల్స్, గట్టిగా చెప్పాలి గర్ల్స్, అమ్మాయిలందరూ. ఓకే, what is your favorite cool drink? Okay 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 right right answer ra cheppina. All right. Okay 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 next question goes to boys. Boys, what is your favorite musical band? కట్టి చెప్పాలి. మీకు ఇష్టమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఓకే రైట్. ఓకే 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 పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు గర్ల్స్. గర్ల్స్ గర్ల్స్ చాలా జాగ్రత్తగా వినండి. మీరు క్వశ్చన్ లౌడ్గా చెప్పాలి. ఇంట్లో ఉన్నాడు అందరు, కిచెన్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఉన్నాడు, బాత్రూంలో ఉన్నాడు కూడా ఉరికి రావాలి ఏమైందిరా అని. ఓకే పిల్లలు రైట్. ఓకే గర్ల్స్, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు బోర్ కొడితే ఏం చేస్తారు? ఓకే 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 క్యాచ్ రైట్ రైట్. ఏ పిల్లలు చాలా మంది అట్టుగా పిల్లలు ఎక్సైటింగ్ గా వేయాలి. ఓకే రైట్. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్.
మీరేం చేయాలంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ బాయ్స్ క్వశ్చన్ మీకు మీరేం చెప్పాలంటే మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్కో లేకపోతే మీ ఇంట్లో ఉన్న మమ్మీకో డాడీకో చెప్పాలి. ఓకే రైట్. మీకు ఇష్టమైనది చేయడాలంటే మీకు ఏదైనా ఇష్టమైతుంది కదా చేయడము, మీకు ఇష్టమైనది ఏంటి చేయటానికి. ఓకే అంటే వాట్స్ యువర్ ఫేవరెట్ థింగ్ టు డూ. ఓకే 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 రైట్ రైట్ పిల్లలు. ఓకే రైట్. క్వశ్చన్ ఫర్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే 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 గర్ల్స్ మీరేం చేయాలో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఓకే ఓకే వాట్స్ మేక్స్ యూ యాంగ్రీ? మిమ్మల్ని ఏది కోపంగా చేస్తుంది? ఓకే 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 రైట్ 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 పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు పేరెంట్స్. పేరెంట్స్ మీరు పేరెంట్స్ క్వశ్చన్. ఓకే రైట్. మీరు ఈసారి మీ పిల్లల బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు? రైట్ రైట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ఫర్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవరైనా చెప్పొచ్చు. ఓకే రైట్. ఓకే రైట్. అందరుగా గట్టిగా అరవాలి. ఓకే రైట్. ఆర్ యు ఏ మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? రైట్ రైట్ పిల్లలు చాలా బాగుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వీలైతే మరలా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఆడుకోండి పిల్లలు. ఓకే పిల్లలు. చిన్నలము మేము పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం 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 మార్చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం, దేవుని కొరకు పని చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం, దేవుని కొరకు పని చేస్తాం. చిన్ని చిన్ని పిల్లలం మేము, చిన్ని చిన్ని పిల్లలం మేము. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, నయమానును దేవుని ఇంటికి. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, నయమానును దేవుని ఇంటికి. మార్చింది సైన్యాధిపతి బ్రతుకును, మార్చింది సైన్యాధిపతి బ్రతుకును. మ్రోగింది సువార్త సిరియాలోను, మ్రోగింది సువార్త సిరియాలోను. చిన్నలము మేము పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం 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 మార్చేస్తాం. జాన్ నాక్స్ మార్చేను స్కాట్లాండ్ను, జాన్ వెస్లీ మార్చేను ఇంగ్లాండ్ను. జాన్ నాక్స్ మార్చేను స్కాట్లాండ్ను, జాన్ వెస్లీ మార్చేను ఇంగ్లాండ్ను. లివింగ్స్టన్ మార్చేను ఆఫ్రికాను, లివింగ్స్టన్ మార్చేను ఆఫ్రికాను. నీవు నేను మార్చాలి లోకాన్ని, నీవు నేను మార్చాలి లోకాన్ని. చిన్నలము మేము పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం 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 మార్చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం, దేవుని కొరకు పని చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం, దేవుని కొరకు పని చేస్తాం. చిన్ని చిన్ని పిల్లలం మేము, చిన్ని చిన్ని పిల్లలం మేము, చిన్ని చిన్ని పిల్లలం మేము, చిన్ని చిన్ని. హాయ్ పిల్లలు,
బాగున్నారు కదా? సో మరలా కిడ్స్ క్లబ్లో మనం కలుసుకుంటున్నాం. ఐ యు హ్యాపీ? మరి ప్రతి శనివారం కూడా మనం కిడ్స్ క్లబ్లో కలుసుకుంటున్నాం కదా. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఐ డోంట్ నో హౌ అబౌట్ యూ, మీకు ఎలా అనిపిస్తుందో. మరి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. డానియల్, థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ ద లింక్ అని చెప్పేసి. సో హోప్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్. మన మధ్యలో అంకిత ఉంది, రేవంత్ ఉన్నాడు. మనం కలిసి మనము కొంచెం సేపు పాటలు పాడి యేసయ్యను స్తుతిద్దామా? ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే పరిసయ్యుడు, ఫారసీ అంటారు కదా, వచ్చి యేసయ్యను ఏమడిగాడో తెలుసా? ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞ ఏంటి? యాక్చువల్గా ఆయన ఇంటెన్షన్ ఏంటంటే యేసయ్యను ట్రబుల్ చేయాలనుకున్నాడు. హి వాంటెడ్ టు ట్రబుల్ జీసస్. కానీ జీసస్ని ఎవరైనా ట్రబుల్ చేయగలరా పిల్లలు? జీసస్ ఈజ్ ఆల్మైటీ గాడ్. జీసస్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అంటే యేసయ్యలోనే జ్ఞానం అంతా, సర్వ జ్ఞానం ఉంది కదా. అది యేసయ్య ఏం జవాబు చెప్పాడు తెలుసా? ఒకసారి బైబిల్లో చదువుదామా? అంకిత చదువుతే. Luke 10:27. So he answered and said, You shall love the Lord your God with all your heart, with all your soul, with all your strength, and with all your mind. Right. Okay. Love the Lord with all your heart, with all your mind, with all your strength. ఓకేనా? అందరం కలిసి పాట ఒకసారి మేము పాడతాము. కింద మీకు స్క్రీన్ లో లిరిక్స్ కూడా వస్తున్నాయి. మీరు మాతో కలిసి, సింపుల్ సాంగ్ ఇది, ఈజీగా ఎవరైనా పాడొచ్చు. కానీ కలిసి పాడుకుందాం. ఓకేనా? రైట్. could ever do is spend my life on loving you. The greatest thing I could ever do is spend my life on loving you with all of my heart, with all of my mind, with all of my strength, Lord. I give you all my life, with all of my heart, with all of my mind, with all of my strength, Lord. I give you all my life. ఒక బైబిల్ వచనం చదువుకుందాము. మొదటి తెసలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు కలిసి ఉన్నాయి. ఇలా రాయబడింది: ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఓకే, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూసారా, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము. మొదటి తెస్సలోనిక 5:16 నుంచి 18 వచనాలు. ఓకే పిల్లలు, మనం అందరికి ఇష్టమైన పాట, మంచి పాట ఒకటి పాడుకుందామా? చాలా సులభంగా ఉంటుంది, అందరం పాడుకోవచ్చు. మనము చక్కగా యేసయ్యను స్తుతించవచ్చు. మందాక
ఒక వాక్యం చదువుకున్నాం కదా, ప్రతి విషయంలోనూ యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. దాన్ని మనము మన మామూలు తెలుగు భాషలో వందనాలు అంటారు కదా. వందనాలు స్తుతులు చెల్లించుము ప్రభు యేసునాథ నీకే స్తోత్రం. కలిసి పాడుకుందాం ఈ పాట అందరం కూడా. రాకపోతే మీరు మాతో కూడా పాడు. ప్రభు యేసునాథునికే స్తోత్రము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసునాథునికే స్తోత్రము. ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసునాథునికే స్తోత్రము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసునాథునికే స్తోత్రము. బాధలలోనా వేదనలోనా, బాధలలోనా వేదనలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసునాథునికే స్తోత్రము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసునాథునికే స్తోత్రము. ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసునాథునికే స్తోత్రము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసునాథునికే స్తోత్రము. బాధలలోనా వేదనలోనా, బాధలలోనా వేదనలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. హే పిల్లలు, మనం ఇప్పుడు ఈరోజు ఆన్లైన్ కిడ్స్ క్లబ్లో సెలబ్రేషన్స్ టైంకి వచ్చాం కదా. అవును పిల్లలు, ప్రతి వారం మనము వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేషన్స్ మనం ఈ ఆన్లైన్ కిడ్స్ క్లబ్లో గ్రీటింగ్స్ అందిస్తున్నాం కదా పిల్లలు. ఓకే, ఈరోజు కూడా మనము ఈ వారంలో మరలా వచ్చే శనివారం వరకు ఎవరెవరు బర్త్డేస్ ఉన్నాయో వాటికి మనము గ్రీటింగ్స్ తెలియజేద్దాం. దానికంటే ముందు పిల్లలు, ఈరోజు డేట్ ఎంత పిల్లలు? సెప్టెంబర్ 5 కదా. శనివారము సెప్టెంబర్ 5. అయితే పిల్లలు, ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా మీకు? స్కూల్లో కనుక మీరు ఈరోజు ఉంటే ఈరోజు ఫుల్ ఖుషిగా ఉంటారు కదా పిల్లలు. అవును పిల్లలు, చాలా సెలబ్రేషన్స్ జరుగుతాయి ఈరోజు స్కూల్లో, ప్రతి స్కూల్లో. ఎందుకు పిల్లలు, ఏంటి ఈరోజు అంత స్పెషల్ సెప్టెంబర్ 5కి? అవునవును పిల్లలు, ఈరోజు ఇండిపెండెన్స్ డే కాదా? ఈరోజు రిపబ్లిక్ డే కదా? కాదా? ఏంటది పిల్లలు, ఈరోజు చిల్డ్రన్స్ డే కాదా పిల్లలు? అవునవును, ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం కదా పిల్లలు. అవును పిల్లలు, ఈరోజు మనము స్కూల్స్ కనుక ఓపెన్ ఉంటే మంచిగా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్గా మనమే టీచర్స్గా యాక్ట్ చేస్తూ ఉంటాం కదా పిల్లలు. సూపర్ ఉంటుంది. అయితే పిల్లలు, ముఖ్యంగా ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, అంతేకాకుండా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న
చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తూ ఉన్న సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. ఫెయిత్ చిల్డ్రన్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ కూడా ఈరోజు టీచర్స్ డే విషెస్ తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అందరు టీచర్స్కి కూడా ఫెయిత్ చిల్డ్రన్ మినిస్ట్రీ తరఫున వి విష్ యూ హ్యాపీ టీచర్స్ డే. మీ అందరికీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు, మీకు తెలుసా ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు కదా? అవును పిల్లలు, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అనే ఊరిలో వాళ్ళ పూర్వీకులు ఉండేవారు. ఆ సర్వేపల్లికి అలా వాళ్ళ ఇంటి పేరు కూడా మారిపోయింది పిల్లలు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పిల్లలు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా 10 సంవత్సరాలు చేశారు పిల్లలు. తర్వాత రాష్ట్రపతిగా కూడా చేశారు పిల్లలు. సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పిల్లలు. అయితే మీకు తెలుసా, ఒక రోజున ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి బర్త్డే 5వ తారీఖు సెప్టెంబర్ కాబట్టి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకి విషయం చెప్పడానికి బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి వెళ్తే పిల్లలు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏమన్నారంటే, హే, నా బర్త్డే నేను ఎలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఉపాధ్యాయుడిని, నాకు టీచర్ జాబ్ అంటే చాలా ఇష్టం, పిల్లలకి పాఠాలు బోధించడం అంటే చాలా ఇష్టం. కాబట్టి నా బర్త్డేని అందరి టీచర్స్కి డెడికేట్ చేస్తూ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయండి అని అంటే పిల్లలు ఆ రోజు నుంచి ఇండియాలో సెప్టెంబర్ 5 టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం పిల్లలు. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా మంచి చదువుకున్న వ్యక్తి పిల్లలు. మనం కూడా మన జీవితంలో చాలా మంచి స్టడీస్ చదివి దేవుని మహిమకరంగా జీవించాలి. అయితే ఆయన ఒకరోజు క్వశ్చన్ అడిగారు, ఏమని తెలుసా, మీరు గురువు కదా, మీరు ఉపాధ్యాయులు కదా, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు రాష్ట్రపతి పదవిలో ఉన్నారు, ఒక ఉపాధ్యాయుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కావడం మీ యొక్క ఉద్దేశం, మీ అభిప్రాయం ఏంటి అని అంటే ఆయన గారు ఏమన్నారు తెలుసా పిల్లలు? ఏమన్నారంటే, నేను గురువునే కానీ నాకు మొట్టమొదటి గురువు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఇస్ ద ఫస్ట్ టీచర్. ఎందుకనంటే యేసుక్రీస్తు బోధనలు అమోఘం. యేసుక్రీస్తు చెప్పిన మంచి మంచి మాటలు మానవ జీవితానికి ఎంతో అవసరమైనవి. యేసుక్రీస్తు బోధన వింటే ప్రతి మనిషి కూడా నిత్య జీవానికి వెళ్తాడు అని యేసుక్రీస్తుని తన మొట్టమొదటి గురువుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు పిల్లలు. మీరు తెలుసో తెలియదు, ఒకసారి గూగుల్లో కొట్టండి, ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. ఓకే పిల్లలు, మరొకసారి మీ అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. మీరు కూడా పిల్లలు ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక మీరు మర్చిపోయారేమో, మీరు టీచర్స్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే చెప్పండి. టీచర్స్ డే గ్రీటింగ్స్ వాళ్ళకి తెలియచేయండి పిల్లలు. అంతేకాకుండా పిల్లలు నెక్స్ట్ మనం వచ్చినట్లయితే పిల్లలు మొన్న 2వ తారీఖున సెప్టెంబర్ నెల 2వ తారీఖున ఫెయిత్ చిల్డ్రన్ మినిస్ట్రీ రీజనల్ కోఆర్డినేటర్ విజయవాడలో కరుణాకర్ అన్న ఉన్నారు పిల్లలు. కరుణాకర్ అన్న తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు. అన్నకి కూడా, అన్న మేమందరం కూడా మీకు రిలేటెడ్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం ఈ యొక్క ఆన్లైన్ కిడ్స్ క్లబ్ తరఫున. పిల్లలు మీరందరూ కూడా అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పండి పిల్లలు. అంతేకాకుండా పిల్లలు రేపు ఆదివారం కదా, 6వ తారీఖు ఆదివారము ఆన్లైన్ కిడ్స్ క్లబ్ స్టూడెంట్ బ్లెస్సీ అక్క ఖమ్మంలో ఉంటారు. అక్క కూడా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిల్లలు. అక్క బ్లెస్సీకి కూడా మనము ఏం చెప్తాము, హ్యాపీ బర్త్డే చెప్తామా పిల్లలు? అందరూ కూడా చెప్పండి, బ్లెస్సీ అక్క హ్యాపీ బర్త్డే. ఓకే రైట్ పిల్లలు, ఇంకా మీ బర్త్డేస్ ఏమైనా ఉంటే ఈ మంత్ అంతా సెప్టెంబర్ మంత్ అంతా మీ బర్త్డేస్కి ఉంటే మీరు ఏం చేయాలో తెలుసా? మాకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, మీ ఫోటో, మీ బర్త్డే ఏ రోజో మాకు చెప్పండి. మేమేం చేస్తామంటే ఇక్కడ ఆన్లైన్ కిడ్స్ క్లబ్లో మీకు బర్త్డే విషెస్ తెలియజేస్తాం పిల్లలు. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి చాలామంది ఇంకా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరొకసారి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం పిల్లలు. అయితే వీళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేద్దామా పిల్లలు? మనము ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి, తల ఉంచుకోండి. ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు ప్రభా మా ఇండియా ప్రభా భారతదేశంలో
అనేక మంది టీచర్స్ ప్రభా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రభా. పిల్లలను ఎంతో మంచి విద్యలో వారిని తీర్చిదిద్దుతున్నారు ప్రభా. టీచర్స్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అంతేకాకుండా మరి ప్రాముఖ్యంగా ప్రభా ఆత్మీయతలో అనేక మంది చిన్న బిడ్డలను ప్రభా నీ ఎదురు నడిపిస్తూ ఉన్న సండే స్కూల్ లీడర్స్ను, చిల్డ్రన్ వర్కర్స్ అందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. వారు కూడా కొన్ని సంఘాలలో ఈరోజు చిల్డ్రన్స్ అదేవిధంగా ప్రభు నీ సన్నిధిలో టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుండగా వారిని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభు కరుణాకరణను ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన జీవితంలో నీకు ఇష్టమైన బిడ్డగా నీ యొక్క పని చేస్తూ ఉండగా బిడ్డని ప్రభు మీరు ఆశీర్వదించండి, దీవించండి. అంతేకాకుండా ప్రభు రానున్న రోజు ప్రభు రేపటి దినము బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్న బ్లెస్సింగ్ కూడా మీరు దీవించండి. తన యొక్క జీవితం అంతా కూడా నీకు సాక్షిగా చిన్ననాటి నుండి తన హృదయంలో నిన్ను ప్రభు యేసయ్య ప్రతిష్ఠించుకొని నీ బిడ్డగా జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వారం FCM న్యూస్ కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఏం చేస్తున్నావు? డాన్స్ నేర్చుకుంటున్నాను అన్నయ్య. ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నావా, లేకపోతే క్రిస్మస్కి ప్రాక్టీస్ చేస్తున్నావా? అయినా సరే క్రిస్మస్ డిసెంబర్లో కదా, ఎప్పటి నుంచి ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు? తెలీదా అన్నయ్య? ఓ చిన్న పాప ఫోన్లో డాన్స్ వేసి చాలా పాపులర్ అయిపోయింది. నేను కూడా రేపు ఆదివారం డాన్స్ వేసి సండే స్కూల్లో నేను కూడా చాలా పాపులర్ అయిపోతానన్నయ్య. అవునా బ్లెస్సీ? ఏది నాకు కూడా ఒకసారి చూపించు. ఫ్రెండ్స్, మరి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఆ చిన్న పాప ఎంత బాగా డాన్స్ చేసిందో, మనం కూడా ఇలా నాట్యం ఆడుతూ దేవుని స్తుతిద్దాం. మా చెల్లేది స్వీటీ, స్వీటీ స్వీటీ ఏం చేస్తున్నావు? ఏంటన్నా నేను డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటావు పిలుస్తున్నావు? డ్రమ్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు స్వీటీ? వీడియో చూసాను అన్నయ్య, దాంట్లో పాప చాలా బాగా డ్రమ్స్ వాయిస్తుంది. అలాగే నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. ఏది ఆ వీడియో నాకు కూడా చూపించు. చూద్దామా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్,
ఆ పాప ఎంత బాగా డ్రమ్స్ వాయించిందో మనం కూడా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని దేవుడికి మహిమకరంగా జీవిద్దాం. బైబిల్లో దావీదు మహారాజు కూడా సంగీత వాయిద్యాలు వాయిస్తూ నాట్యం చేస్తూ దేవుడికి మహిమకరంగా జీవించారు. అటు రీతిగా మనం కూడా జీవిద్దామా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి న్యూస్ చూశారు కదూ, దేవుడు వాళ్ళ వీడియోలో ఉన్న అక్కలకి బాగా టాలెంట్ ఇచ్చారు కదూ. దాని గురించి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, వీడియోలో ఉన్న అక్కలు టాలెంట్ వచ్చింది కదా యేసయ్యా, ఆ టాలెంట్ మాకు కూడా వచ్చేలాగా నువ్వే దయచేసయ్యా. మేము కూడా చర్చిలో నేర్చుకొని డ్రమ్స్ వాయిస్తూ నాట్యం చేస్తూ చర్చిలో డాన్స్ చేస్తూ నువ్వే చూడేసయ్యా. నీకు చిన్న బిడ్డలంటే ఇష్టం కదేసయ్యా, నువ్వే చూడాలేసయ్యా. ఏసయ్య నామములో అడిగి వేసినాం తండ్రి, ఆమేన్. మీకు కూడా ఇలాంటి టాలెంట్స్ ఉంటే మాకు పంపించండి. ప్రైజ్ ది లార్డ్, బై. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేసాం. ప్రాముఖ్యమైందంటే చాలా ప్రాముఖ్యమైనది. ఏంటో తెలుసా? దేవుని వాక్య సమయానికి వచ్చేసాము. ఇంతవరకు పాటలు పాడుకున్నాము, గేమ్ ఆడుకున్నాము, బర్త్డే విషెస్ చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు మాత్రము ఎవ్వరు డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకు? దేవుని వాక్య సమయం ఇది చాలా ఇంపార్టెంట్ కదా, కాబట్టి జాగ్రత్తగా విందాము. బైబిల్ ఎంత ప్రాముఖ్యమైందంటే దాదాపు 4,000 సంవత్సరాలు దేవుడు దాన్ని కాపాడి బైబిల్ గ్రంథాన్ని మన చేతులకు ఇచ్చాడు. 4,000 years నుంచి దేవుడు దాన్ని కాపాడు. ఎంత ఇంపార్టెంట్ అయ్యేటో దేవుడు దాన్ని కాపాడుతుండొచ్చు. ఎందుకో తెలుసా? ఆయన మనసులో ఏముందో మనకు తెలియజేయాలంటే బైబిల్ ద్వారానే తెలియజేస్తాడు. ఇంకెలా చెప్పగలరు దేవుడు? ప్రవక్తలు 100 సంవత్సరాలకు చనిపోతారు, మరి మనుషులు చనిపోతున్నారు. కానీ ఆయన వాక్యం 4,000, జస్ట్ ఇమాజిన్, 4,000 సంవత్సరాల నుంచి వాక్యం కాపాడబడుతుంది. అయితే ఈ వాక్యంలో గుడ్ న్యూస్, వాక్యంలో దేవుని మనసులో ఏముందో మనకు దేవుడికి తెలియజేస్తాం. అందుకే బీ అటెంటివ్, జాగ్రత్తగా అందరం కూడా విందాము, నేర్చుకుందాము. దేవుడు మరి చాలా విశాలమైన సృష్టిని సృష్టించాడు కదా, ఎంతో బ్యూటిఫుల్ వరల్డ్. మీరు ఎప్పుడైనా చీకటి రాత్రి బయటికి వెళ్ళి మీరు ఆకాశంలోకి ఒకసారి అలా చూడండి, ఆకాశంలోకి చూడండి, ఎలా ఉంటుంది? సచ్ ఏ బ్యూటిఫుల్ సీనరీ కదా, ఫుల్ ఆఫ్ లైట్స్, అంత బ్యూటిఫుల్గా మనకు స్కైగా అనిపిస్తుంది. ఈ యొక్క విశాలమైన అనంతమైన సృష్టిని, గొప్ప సృష్టిని దేవుడు చేసి మరి దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? నేను మరి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆయనకు ఒక కుటుంబం కావాలనిపించింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక బ్యూటిఫుల్ ప్లానెట్ను సృష్టించాడు. దాని పేరే ఎర్త్. ఎర్త్ అంటే మనం నివసిస్తున్న యొక్క భూగోళము. ఈ గ్రహాన్ని దేవుడు ఎంత అందంగా సృష్టించాడంటే, నేను అనుకుంటాను బైబిల్లో ఉన్న మాటల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, పరలోకం ఎలా ఉంటుందో అలాగూ దేవుడు భూమిని సృష్టించాడు పిల్లలు. అంటే అంత అందంగా దేవుడు భూమిని సృష్టించాడు. అయితే మరి యొక్క ఇంకో మాట మీకు తెలుసా? భూమి మీద దేవుడు యొక్క సృష్టిని అంతా కూడా చేసిన తర్వాత ఒక తోటను చేశాడు. ఆ తోట పేరేంటో తెలుసా? ఏదేను తోట కదా. ఏదేను అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏ ప్లేస్ ఆఫ్ డిలైట్, లేక డిలైట్ఫుల్ ప్లేస్. అంటే అత్యంత ఆహ్లాదకరమైన, అంటే ఆనందకరమైన స్థలం అన్నమాట. ఇంకొక మాటలో దేవుని సన్నిధితో నింపబడిన స్థలం అన్నమాట. అంటే దేవుడు ఏమనుకున్నాడంటే ఒక బ్యూటిఫుల్ డిలైట్ఫుల్ ప్లేస్ను, ఆయన ప్రెజెన్స్తో నిండిన ప్లేస్ను దేవుడు సృష్టించాలన్న ఆలోచన దేవునికి తట్టింది. ఎందుకు? ఒక కుటుంబం కావాలనుకున్నాడు. అయితే ఈ తోటలో మానవుని ఉంచాడు. మనం పోయిన వారం విన్నాం, ఆదామును హవను దేవుడు సృష్టించాడు కదా. ఎలా సృష్టించాడంట? ఆయన పోలికలో, తన స్వరూపమందు తన పోలిక చొప్పున అని బైబిల్ చెబుతుంది. ఎక్కడుంది? ఆదికాండం 1:26లో ఉంటుంది. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున, అంటే ఆయనలాగన్నమాట. అంటే ఆయన లాంటి క్యారెక్టర్, ఆయన లాంటి పర్సనాలిటీ, ఆయన లాంటి మరి జ్ఞానము, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఆయనలాగా చేశాడు అనమాట. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే మానవుని
కొంచెము ఆయనలాగా చేశాడు. 2 మాటలు చెప్పాను. ఒకటేమో భూమి అంతా కూడా పరలోక వాతావరణంతో చేశాడు. ఇంకొకటి ఏంటి, ఆయన లాంటి ప్రజను, ఆదాము హవ్వలను ఆయనలాగా స్మార్ట్గా, ఇంటెలిజెంట్గా చేశాడు. చేసిన తర్వాత పిల్లలు, ఈ ఆదాము హవ్వలకు దేవుడు ఏం చేశాడంటే శక్తిని, పవర్ను కూడా ఇచ్చాడు. దేనికని? ఈ భూగోళాన్ని అంతా కూడా చక్కగా కాపాడడానికి, దాన్ని పోషించడానికి, దాన్ని పెంచడానికి కావలసిన సామర్థ్యాన్ని. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు వారిని ఆశీర్వదించడం అంటే వారికి శక్తినివ్వడం అన్నమాట. చూసారా, దేవుడు భూమిని పరలోకంలాగా చేశాడు, ఆదాము హవ్వలనేమో ఆయనలాగా చేశాడు, తర్వాత వారికి శక్తినిచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఏలుమని చెప్పాడు. ఏలేవారిని ఏమంటారు? ఏలుబడి చేసేవారిని ఏమంటారు? రాజులు కదా. అంటే ఆదాము హవ్వలు ఈ భూమికి రాజులు అన్నమాట. అంటే బాబోయ్, అంత సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ కదా. అంటే ఒక రాజవంశాన్ని దేవుడు భూమి మీద సృష్టించాడన్నమాట. మొట్టమొదటి రాజు ఎవరు? ఆదాము. పరిపాలించమన్నాడు, ఏలుమన్నాడు కదా. సో ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చాడు. పిల్లలు, ఆదాము హవ్వలను దేవుడు భూమి మీద రాజులుగా చేశాడు కదా, పరిపాలించమని చెప్పాడు, సమస్తాన్ని వారి కంట్రోల్లో ఉంచుకోమని చెప్పాడు. అంటే ఈ భూమిని, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? భూమిని దేవుడు నరులకు అప్పగించాడు, ఆకాశము తన వశములో ఉంచుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద అంతా కూడా మానవులదే నడుస్తుంది అన్నమాట. అంటే మనం ఏం చెబితే మన స్వాధీనంలో ఉంటుంది. అయితే చూసారా, అంటే మనకు ఏలడానికి, ఇంకో మాటలు చెప్పాలంటే ఈ భూమి మీద మనల్ని పరలోకంలో దేవుడు ఎలాగున్నాడో అలాగే భూమి మీద చేసినంటే నీవు నేను ఎంత ఇంపార్టెంట్గా, ఎంత వాల్యుబుల్గా దేవుడు మనల్ని సృష్టించాడు. గమనిస్తున్నారా మీరు? అంటే నీవు పిల్లలు, నువ్వు చిన్నవాడమైనా కూడా యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. యు ఆర్ అ కింగ్, యు ఆర్ అ క్వీన్, ప్రిన్స్ అండ్ ప్రిన్సెసెస్ కదా. మనం రాజులము, రాజకుమారులము, కుమార్తెలం. కాబట్టి మరి ఇది దేవుని ఈ ఐడియా ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. గాడ్స్ ఒరిజినల్ ఐడియా ఈజ్ సో బ్యూటిఫుల్. ఒక హెవెన్ లాంటి స్థలాన్ని సృష్టించి ఆయన లాంటి దేవుని లాంటి మనుషులను, అంటే దేవుని లాంటి వారు అంటే అచ్చం దేవునిలో అన్నమాట, అలా సృష్టించాడు. దిస్ ఇస్ సో ఫ్యాసినేటింగ్, సో బ్యూటిఫుల్. గాడ్స్ ఐడియా ఈజ్ అమేజింగ్ కదా. అంత చక్కగా దేవుడు చేశాడు. అయితే ఇదంతా చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న పరీక్ష పెట్టాడు ఆదాము హవ్వలకు. ఏంటి పరీక్ష? ఆ ఏదైనా తోటలో 2 చెట్లు ఉన్నాయి. ఒకటేమో జీవవృక్షము, ఇంకొకటేమో మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు. ఈ రెండుటికి కూడా ఫలాలు ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. దేవుడు ఏమన్నాడంటే మంచి చెడుల తెలివినిచ్చే, అంటే జ్ఞానమునిచ్చే చెట్టు పండు తినొద్దు అన్నట్టు. ఎందుకు? అది తింటే మీరు చనిపోతారు. పిల్లలు, నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అదేంటంటే అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా? ఇంతకుముందు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? ఫ్యామిలీ. గాడ్ వాంటెడ్ ఏ ఫ్యామిలీ. దేవునికి ఒక కుటుంబం కావాల్సి వచ్చింది. అంటే కుటుంబంలో ఏం చేస్తాం మనము? ఫెలోషిప్ కలిగి ఉంటాం, కలిసి జీవిస్తాం కదా. అలా కలిసి జీవించడానికి చేశాడు, కానీ మనల్ని పనుల్లాగా చేయలేదు. అబ్బో నాకు చాలా పని ఉంది, నాకు పనులు కావాలి, సర్వెంట్స్ చేద్దాం అనుకోలేదు దేవుడు. ఫ్యామిలీలో ఏం చేస్తాము? వి లవ్ ఈచ్ అదర్ కదా, ప్రేమించుకుంటాము, అందరం కలిసి జీవిస్తాము, ఈక్వల్గా ఉంటాము అందరం. సో గాడ్ వాంటెడ్ ఎ ఫ్యామిలీ లైక్ దాట్. అలా నువ్వు దేవుని కుటుంబంలో ఒక భాగమై ఉన్నావు. ఎవరైనా నీకు యు ఆర్ అ సర్వెంట్ అని చెప్తే నమ్మొద్దని, ఎందుకంటే దట్ ఈస్ నాట్ గాడ్స్ ఒరిజినల్ ఇంటెన్షన్, దట్ ఈస్ నాట్ గాడ్స్ ఐడియా అట్ ఆల్. దేవుని తలంపు కానే కాదు అది. దేవుడు మనలను ఆయన కుటుంబంగా చేశాడు. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. దేవుడు ఎంత మంచిడు కదా. మనం ఏం నేర్చుకున్నాము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు మనల్ని. ఆయన పోలికగా చేశాడు, ఆయనలాగా చేశాడు, మరి ఆయన లాంటి అధికారం ఇచ్చాడు, ఏలుమని చెప్పాడు. అయితే చిన్న పరీక్ష. ఏం పరీక్ష అది? మంచి చెడుల తెలివినిచ్చే ఆ చెట్టు పండు తినొద్దన్నాడు. ఎందుకు ఈ పరీక్ష పెట్టాడు అనుకుంటారు మీరు? ఈ పరీక్ష ఈ పరీక్ష గురించి చెబుతుంటే నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే, మీకు కూడా స్కూల్లో పరీక్షలు ఉంటాయి కదా, రాస్తారా? టెస్ట్స్ అండ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయా? క్వార్టర్లీ ఎగ్జామినేషన్, హాఫ్ ఇయర్లీ
యాన్యువల్ ఎగ్జామినేషన్, యూనిట్ టెస్ట్ ఉంటాయి, స్లిప్ టెస్ట్ ఉంటాయి కదా, చాలా టెస్ట్. ఎందుకు టెస్ట్? ఎందుకు? కష్టపెట్టడానికా? మీకు ఎగ్జామ్ ఉందంటే మమ్మీ డాడీ ఇంట్లో బాగా తయారు చేసి మిమ్మల్ని డాడీ స్కూటర్ మీద తీసుకెళ్ళిపోయి లేదా కార్లో తీసుకెళ్ళిపోయి ఎగ్జామినేషన్ హాల్ దింపేటప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మా డాడీ చూడు ఎంత కఠినుడు, మా మమ్మీ చూడు ఎంత క్రూరురాలు, నన్ను ఎంత కష్టపడి తీసుకెళ్ళిపోయి ఎగ్జామ్లో దింపుతున్నారు అనుకున్నారు ఎవరన్నా? కాదు కదా. టెస్ట్ ఆర్ ఫర్ అవర్ బెనిఫిట్, మన మంచి కోసమే పిల్లలు. ఎందుకో తెలుసా, మనం పరీక్ష రాస్తేనే మనం ఎవరమో తెలుస్తుంది, పరీక్ష రాయకపోతే మనం ఎవరో తెలియదు. ఇప్పుడు ఒకవేళ పరీక్ష ఉందంటేనే మీరు చదువుతారు కదా, పరీక్ష ఉందంటేనే మనం జ్ఞానం సంపాదించుకుంటాం, పరీక్ష ఉందంటేనే కష్టపడతాం కదా. మనల్ని మనం పెంచుకోవడానికి దేవుడి పరీక్ష పెట్టాడు. పరీక్షలు అనేది మన వాల్యూని పెంచుతాయి. ఇప్పుడు మీరు అనుకోండి, పరీక్షలో ఫెయిల్ అయిపోయిన డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటారు ఎవరైనా? అమ్మ బాబోయ్, ఈ రోజుల్లో అయితే ఆ డాక్టర్ ఏం చదివాడు, ఆయన స్పెషలిస్టా కాదా అని కూడా మనం చూస్తూ ఉన్నాం. మామూలు ఎంబీబీఎస్ అయితే పోవడం లేదు, ఇది ఆయన స్పెషాలిటీనా, ఆయన ఈఎన్టీనా, లేకపోతే డైబర్టాలజిస్టా, లేకపోతే హార్ట్ స్పెషలిస్టా అని చూస్తాం కదా. సో ఎలా తెలుస్తుంది? ఇవన్నీ ఎగ్జామ్స్ ద్వారా తెలుస్తుంది. కొంతమంది డాక్టర్లు అయితే బయట గోల్డ్ మెడలిస్ట్ అని పెట్టుకుంటారు. ఎందుకు? ఐఎమ్ సచ్ ఎన్ ఎక్స్పర్ట్. ఇంకా కొంతమంది వాళ్ళ సర్టిఫికేషన్ డిస్ప్లే చేస్తారు, నేను ఎవరినో మీరు తెలుసుకున్నాను. కాబట్టి దేవుడు కూడా యాడమ్ అండ్ ఈవ్ ఎవరో వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ కాంపిటెన్స్ తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి వారు తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాడు. కాని పిల్లలు వెరీ సాడ్, ఆ పరీక్షలో ఓడిపోయారు. పోయిన వారం విన్నాం, ఎవరు దూరారో, ఎవరు వచ్చారో తోటలోకి? సాతానుడు. సాతానుడు అంటే దేవుని శత్రువు. వాడు పాములోకి దూరి ఆదాము హవ్వల దగ్గరకు వచ్చేసి మోసం చేసి వారిని పండు తినేటట్టుగా చేశాడు. సో సాడ్ కదా. అంటే ఆదాము హవ్వలు దేవర్ సో కేర్లెస్. ఎవరైనా సరే కేర్లెస్ ఉంటే ఏమవుతాయి? ఫెయిల్ అయిపోతారు. కేర్లెస్ ఉంటే ఏమైపోతే యాక్సిడెంట్స్ అవుతాయి కదా. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అయితే ఆదాము హవ్వలు ఓడిపోయారు పిల్లలు, ఆ టెస్ట్లో పాడైపోయారు. అంతే. ఏమైపోయింది? దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తింటే చనిపోతారు. చనిపోవడం అంటే ఏంటి? ఫెలోషిప్ నీకు నాకు దూరం అయిపోద్ది. అంతే. దేవుడికి దూరం అయిపోయారు ఆదాము హవ్వలు. గాడ్స్ ప్లాన్ అంతా కూడా చెడిపోయింది కదా. అసలు ఇంకొకటి సాతాను ఏం చేశాడో తెలుసా? మరి పోయిన వారం ఇవి చూసుకున్నాం మనం. ఏం చేశాడు వాడు మొత్తము స్వాధీనం చేసుకో, ఈ బ్యూటిఫుల్ గాడ్స్ ఐడియాను వాడు దొంగిలిచ్చేశాడు. ఇప్పుడు భూమి అంతా వాని చేతుల్లోకి వెళ్ళిపోయింది. మనము పిక్చర్స్ అని మనం చూస్తాము, అవన్నీ చూస్తున్నాం కదా. వాని చేతుల్లోకి వెళ్ళిపోయింది, వాడు ఏలడం స్టార్ట్ చేసేసాడు. కాబట్టి ఈరోజు ఇలా ఉంది భూమి పరిస్థితి. ఎలాగుంది? ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు కదా. మీరు ఎప్పుడైనా టీవీ ఆన్ చేయండి, న్యూస్ ఆన్ చేయండి, అన్ని దుర్వార్తలే కదా. అక్కడ పలానా యాక్సిడెంట్ అయింది, ఇంతమంది చనిపోయారు, ఒక లారీ వచ్చి ఆటోకు గుద్దింది, ఇంతమంది చనిపోయారు, లేకపోతే పలానా ఏరోప్లేన్ కూలిపోయింది, లేకపోతే పలానా దగ్గర ఇలా ఇంతమంది చనిపోయారు, లేకపోతే ఈ పలానా మినిస్టర్ లేకపోతే పలానా ఆఫీసర్ జైలుకు పోయాడు. ఇవే ఆల్ బ్యాడ్ న్యూస్. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఎందుకని? సాతానుడి చేతిలో ఉన్నాం మనం. సాతానుడు వెళ్తున్నాడు ఇప్పుడు. అందుకే చూసారా, దీనికి కారణం ఎవరో? సాతాను. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఆదాము ఒక్కటి చేస్తే నేనెందుకు అనుభవించాలని మీరు అనుకోవచ్చు. నేను ఒక బాగా అర్థమవడానికి ఒకటి చెప్పను మీకు. మనందరం ఇప్పుడు ఒక పెద్ద ఏరోప్లేన్లో వెళ్తున్నాం అనుకుందాం. ఏరోప్లేన్, పెద్ద ఏరోప్లేన్. ఈ రోజుల్లో డబుల్ డక్కర్ ఏరోప్లేన్స్ కూడా వచ్చాయి. 700 ప్యాసింజర్స్ ఉంటారు దాంట్లో. చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు, 700-800 అలా ఉంటారు అనుకో. ఈ పెద్ద ఏరోప్లేన్ అంతా కూడా ఎవరి చేతిలో మీద ఉంటుంది? క్యాప్టెన్, నడిపించే క్యాప్టెన్. ఈ క్యాప్టెన్ ఏరోప్లేన్ నడిపించేటప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఆయన చెవులకు ఫోన్స్ ఉంటాయి కదా, ఆయన వింటూ ఉంటాడు. ఆకాశంలోకి వెళ్తే ఏం తెలియదు మనకు, ఎటు పోవాలో ఆకాశంలో రోడ్స్ ఏమి ఉండవు కదా. సో గ్రౌండ్ కంట్రోల్ నుంచి వింటూ ఉంటాడు. సపోజ్ ఎప్పుడైనా మన క్యాప్టెన్, మనం ఫ్లై అవుతున్న ఏరోప్లేన్ క్యాప్టెన్ తప్పు చేశాడు అనుకోండి,
లెఫ్ట్కి వెళ్ళమంటే రైట్కి వెళ్ళాడు, లేకపోతే ఇంత ఆల్టిట్యూడ్ అని చెబుతుంటే అది పట్టించుకోలేదనుకో, ఏమైపోద్ది? మన ప్లేన్కి యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, లేదంటే ఏదైనా ప్రమాదంలోకి చిక్కుందానికి ఏమైపోద్ది? అసలు ఏరోప్లేన్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా? ఒక్కసారి నువ్వు ఏరోప్లేన్లోకి ఎక్కితే సచ్ ఎ కంఫర్టబుల్ చైర్స్ ఉంటాయి. తర్వాత ఆ పైన ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే చాలు మీ దగ్గరికి చాలా అందమైన ఒక స్త్రీ లేకపోతే ఒక అమ్మాయి వస్తారు. ఏం కావాలి సార్, వాట్ యూ వాంట్, నీకు ఏం కావాలంటే అది తెచ్చిస్తుంటారు. వాటర్ కావాలంటే వాటర్ ఇస్తారు, జ్యూస్ కావాలంటే జ్యూస్ ఇస్తారు. సో నువ్వు వెళ్ళినప్పుడు కూడా నీకు వెళ్ళేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తారు, నువ్వు నీ లగేజ్ పెడతా ఉంటే నీకు వచ్చి హెల్ప్ చేస్తారు. ఎందుకని? రాయల్ ట్రీట్మెంట్. అలాంటి ఏరోప్లేన్లో ఎప్పుడైనా మన క్యాప్టెన్ పొరపాటు చేశాడు అనుకోని ఏమవుద్ది? ఆ 800 ప్యాసింజర్స్ ఎఫెక్ట్ అవుతారా లేదా చెప్పండి. సో యాడమ్ వాజ్ అవర్ క్యాప్టెన్ అన్నమాట. ఆయన చేసిన పొరపాటుకి ఏమైపోయింది? ద హోల్ ఏరోప్లేన్ ఏమైపోయింది? ఇప్పుడు గందరగోళం అయిపోయింది. ఒక్కసారి కంట్రోల్స్ పోతే ఏమైపోతుంది? ఏరోప్లేన్ ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది, ఏమేమో అవుతూ ఉంటుంది కదా. లోపల ఉన్న ఇటు పడుతుంటారు, అటు పడుతుంటారు, అందరు పట్టుకుంటారు, బ్యూటిఫుల్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మంచి మరి చాలా లాంగ్వేజెస్లో మీకు రకరకాల వీడియోస్ ఉంటాయి, ఫిలిమ్స్ ఉంటాయి, తర్వాత డాక్యుమెంటరీస్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇవి ఎవరు పట్టించుకోరు. ఇక అంత ఫాలింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అందరి ముఖాలు ఎలా ఉంటాయి? భయము. ఎగ్జాక్ట్గా అలాగే ఉంది కదా ఇప్పుడు భూమి. ఎవ్రీబడి ఈజ్ ఫిల్డ్ విత్ టెన్షన్, యాంగ్జైటీ. అందరం భయం కదా, లేచినప్పటి నుంచి భయము. అంత భయంకరం. ఇప్పుడైతే కరోనా దినాల్లో చాలా భయంగా ఉంటున్నాం మనం. లోకమంతా గందరగోళం అయిపోయి ఓకే, ఆ ఏరోప్లేన్ కంట్రోల్ తప్పిపోయి అది ఇక ఇటు అటు వాలిపోతూ తోలుతూ ఉంటే లోపల అంత గందరగోళం. అంతకుముందు ఉన్న బ్లిస్, అంతకుముందు జాయింట్ పోతుంది కదా. ఏరోప్లేన్లోకి వెళ్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలామంది కిటికీ దగ్గర కూర్చొని అంత మేఘాలు చూడాలని ఇష్టపడుతుంటాం, అదంతా పోద్ది. ఒక నిండా ఇప్పుడు భయం. ఎందుకు? పడిపోతుంది. అలాంటి సమయంలో మనకేం కావాలి? ప్రమాదంలో ఇరుక్కున్న ఏరోప్లేన్కి ఏం కావాలి? పారాషూట్ కావాలి కదా. పారాషూట్ అంటే దాంట్లో ఉన్న వాళ్ళు ఆ పారాషూట్ వేసుకొని దూకాలి. దట్స్ ఓన్లీ ఆల్టర్నేటివ్. సో వీఆర్ సంథింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్గా అలాంటి పొజిషన్లో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే మరి ఇంత బ్యూటిఫుల్ గాడ్స్ ఐడియా, గాడ్స్ ప్లాన్ చెడిపోతే మరి దేవుడు ఊరుకుంటాడా? దేవునికి మనం అంటే చాలా ఇష్టం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, మనం అంటే చాలా ఇష్టం, ఎంతో చాలా ప్రేమించాడు. కాబట్టి దేవుడు ఏం చేయాలబ్బా అనుకున్నాడు. దేవుడు చాలా ప్లాన్స్ చేశాడు. మరి అపాయంలో ఉన్న మనల్ని కాపాడడానికి దేవుడు ఒక బ్యూటిఫుల్ ప్లాన్ చేశాడు. అదేంటో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు, జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? పాపానికి శిక్ష మరణము అనే శాసనంలో రాయబడింది, గాడ్స్ లాలో ఉంది. కాబట్టి ఇప్పుడు తప్పు చేసిన వానికి శిక్ష అని ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా కోర్ట్స్లో వింటే పలానా ఐపీసీ సెక్షన్ సో అండ్ సో ప్రకారము ఈ నేరానికి ఈ శిక్ష అని చెబుతుంటారు కోర్టులో. అలాగే బైబుల్ మరి పీనల్ కోడ్ ప్రకారం, బైబుల్ లా ప్రకారం, కాన్స్టిట్యూషన్ రూల్ ప్రకారము, హెవెన్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే పాపము చేస్తే చనిపోతారు, దేవునికి దూరం అయిపోవాలి. అంటే చనిపోవడం అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు, ఇంకో దగ్గర ఉంటారు, అట్లాగే అనమాట. చనిపోయిన అంటే దూరం ఎడబాటు అనమాట, వేరే అయిపోతారు. మళ్ళీ వాళ్ళు ఉన్నారు కానీ మన తర్వాత కలుస్తాం. కానీ ఇప్పుడైతే గ్యాప్ వచ్చేసింది కదా. అలాగే మరి దేవుడు మన కొరకు ఏం చేసి ఆయన లోకానికి వచ్చాడు. దెర్ వాజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. అదేంటంటే ఆదాము పర్ఫెక్ట్గా మరి లేకుండా సాతాను మాట విన్నాడు కదా. అయితే ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి సాతాను ఓడించాలన్నమాట. అందుకే యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఎవరనుకున్నారు? దేవుడు. ఆయన దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు 100% మానవుడై వచ్చాడు. అంటే అచ్చం మనలాగా వచ్చాడు, ఆదాములాగా వచ్చాడు అన్నమాట. వచ్చి ఆయన ఏం చేశాడు? అసలు ఆదాము హవ్వలు
ఎలా ఉన్నారో, వాళ్ళని దేవుడు సృష్టించినప్పుడు పడిపోకముందు ఎలా ఉండేవారో మనం అర్థం చేసుకోవాలంటే జస్ట్ లైక్ జీసస్ అన్నమాట. దేవర్ లైక్ జీసస్, యేసు ప్రభులాగా ఉండేవాళ్ళు. అలాంటి పవర్, అలాంటి అబిలిటీస్, అలాంటి సామర్థ్యము, అలాంటి శక్తి, అలాంటి రిలేషన్షిప్ దేవునితో. యేసు ప్రభు ఎంత బాగా మాట్లాడేవాడు, తండ్రి నువ్వు నాతో ఉన్నందుకు నీకు వందనాలు, నువ్వు నాతో ఉన్నావు, నేను నీవు ఏకమై ఉన్నామని యేసయ్య చెప్పాడు కదా. మరి ఆదాము అలాగ ఉండేవాడు, అంత దగ్గర సంబంధం ఉండేది, కానీ పాపం చేసి పోయింది అంత కూడా. అదే యేసు ప్రభు ఆదాములాగానే వచ్చాడు, ఆదాములాగానే జీవించాడు, పర్ఫెక్ట్ యాడమ్, ముందు సృష్టించబడిన ఆదాములా వచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా, సాతానుని ఓడించాడు. ఆ ఆదామేమో సాతాను చేతుల్లో ఓడిపోతే, ఈ ఆదాము అంటే మనుషునిగా వచ్చిన యేసయ్య ఏం చేశాడు, సాతాను ఓడించి. ఎలా ఓడించాడు, వాని శోధనకు వాని మాట వినలేదు. యేసయ్య వినలేదు, వాడు ఎన్నో రకాలుగా శోధించాడు, వినలేదు. చివరకు ఏం చేశాడు అనుకుంటున్నారు యేసయ్య, ఆయన మన అందరి పాపం కొరకు సిలువ మీద చనిపోయాడు. నీ పాపము, నా పాపము, మనందరి పాపము యేసయ్య సిలువ మీద తల మీద వేసుకున్నాడు, చనిపోయాడు ఆయన. యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఆయన శరీరం మీద బట్టలు కూడా తీసేశారు, ఆల్మోస్ట్ నేకెడ్. తర్వాత నొప్పి భరించాడు యేసయ్య, చేతిలో మేకులు కొట్టారు. మేకులు కొడితే ఎలా ఉంటుంది, బట్టలు తీసేసి ఆ కొరడాకి ఇలా మరి ఇట్లా డివైడెడ్గా కింద ఉండేటి అన్నమాట. చెరకోలు అంటాం కదా, మనము బండ్లు నడిపించేటప్పుడు ఎద్దులను, లేక ఎడ్ల బండిలో ఉన్నప్పుడు, గుర్రం బండిలో ఉన్నప్పుడు వాడు కొడుతూ ఉంటారు. అలాంటి చెరకోల ఇలా లాస్ట్లో చీలిపోయి ఉంటుంది అనమాట. దాని చిన్న చిన్న మేకులు ఉంటాయి, దాన్ని ఇలా వేస్తే అది శరీరానికి ఇలా హుక్స్ అయిపోయేటి అనమాట, పట్టుకునేటి. తర్వాత దాన్ని గట్టిగా లాగేవారు, అంటే అంత దున్నుకుంటూ చీలుకుంటూ వచ్చేది అనమాట. అంటే యేసుప్రభు శరీరం అంతా కూడా అలా చీలిపోయింది. ఎంత నొప్పిగా, చిన్నది ఏదైనా గీరుకుంటేనే అమ్మా అంటారు. సో 39 సార్లు అలా కొట్టారు. అంటే ఎంత ఆయన శరీరం చీలిపోయిందో జస్ట్ ఇమాజిన్. అలా యేసుప్రభు గాయపరచబడ్డాడు, శిక్షను అనుభవించాడు. ఎవరి కోసం అనుకున్నారు, ఎవరి కోసం? నీకోసం కదా, నా కోసం కూడా. అందుకే యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. నన్ను అంత ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారు? నిన్నెవరన్నా అంత ప్రేమించారా? ఆ ప్రేమను తృణీకరించొద్దు, ఆ ప్రేమను మర్చిపోవద్దు. అంతగా నిన్ను ప్రేమించిన వారు ఎవరు లేరు. యేసయ్య ఎంత ప్రేమించాడు. అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, యేసయ్య చనిపోయి సమాధిలోనే లేడు. శిలువ మీద ఆయన కొట్టారు, చనిపోయాడు. అంటే తండ్రికి దూరం అయిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడ పోయాడు అనుకున్నారు? సాతానుని హెడ్ క్వార్టర్కి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ పోయాడు? సాతానుని హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? వాని దగ్గరున్న అధికారాన్ని, వాని దగ్గరున్న యొక్క మరి ఏమంటారు క్రౌన్, కిరీటాన్ని, వాని దగ్గర ఉన్న తాళపు చెవులు అన్నీ కూడా యేసుప్రభు లాగేసుకున్నాడు, తెచ్చేశాడు. తీసుకొచ్చి ఆయన పునరుత్థానుడై లేచాడు, సమాధిలో నుండి లేచాడు ఆయన. యేసయ్య ఎవరు? జీసస్ ఈజ్ అవర్ పారాషూట్. చనిపోతున్న ఆ ప్లేన్లో, పడిపోతున్న ప్లేన్లో ఉన్నవారికి ఏం కావాలి? పారాషూట్ కావాలి కదా. సో జీసస్ ఈజ్ అవర్ పారాషూట్. గాడ్ మేడ్ ఎ వండర్ఫుల్ రెస్క్యూ ప్లాన్. యేసు ప్రభుగా వచ్చాడనమాట. అయితే ఎవరైతే పారాషూట్ తొడుక్కుంటారో వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయిపోతారు. పారాషూట్ వెళ్ళి ముళ్ళ పొదల్లోనో నీళ్ళల్లో పడకుండా ఏంజల్స్ గైడ్ చేస్తారు. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ ఫ్లైట్ పారాషూట్లో. అంత బ్యూటిఫుల్గా దేవుడు ప్లాన్ చేశాడు. చెప్తుంటే ఎక్సైటింగ్గా ఉంది కదా. అయితే పిల్లలు, నేనైతే పారాషూట్ తొడుక్కున్నాను 1986లో. యేసయ్య నాకు పారాషూట్ ఆఫర్ చేస్తే నేను దాన్ని తొడుక్కున్నాను, అండ్ ఐ సేఫ్లీ ల్యాండెడ్. అంతకుముందు ఏడుపు, దుఃఖము, తర్వాత ఏమైద్దో అన్న భయము, కానీ ఇప్పుడు ఏం లేవు అవన్నీ. ఎందుకు? ఐఎమ్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అమ్మ, నీ జీవితంలో సంతోషం ఉందా? పిల్లలు మీరు హ్యాపీగా ఉన్నారా? నీకు చాలా సంతోషం కావాలంటే యేసు అనే ఈ యొక్క పారాషూట్ మీరు తొడుక్కోవాలి. గాడ్స్ ఐడియా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం ఒక్కసారి ఆ పారాషూట్ వేసుకుని సేఫ్గా ల్యాండ్ అయ్యామనుకో, ఏ ప్లేస్ అది? హెవెన్. దేవుడు మన హార్ట్లో, హెవెన్ అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ల్యాండ్ అవుతాం మనం. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఏముంటుంది?
మరి రైచియస్నెస్, జాయ్, రైచియస్నెస్, పీస్, జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. అంటే ఏమేమి ఉంటుంది అక్కడ? నీతి, తర్వాత సమాధానము, ఆనందం. బ్యూటిఫుల్, ఫుల్ ఆఫ్. సాతానుడు ఏమేమి తీసుకొచ్చాడని మనం విన్నాము? 4 things. సిన్, పాపం తీసుకొచ్చాడు. సిక్నెస్, రోగం తీసుకొచ్చాడు. పావర్టీ, పేదరికాన్ని తీసుకొచ్చాడు. డెత్, మరణాన్ని తీసుకొచ్చాడు. యేసుప్రభు ఏం చేశాడు? సిన్ తీసేసి కొట్టేసి రైచియస్నెస్ అంటే నీతిమంతులుగా చేశాడు. రైచియస్నెస్ అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? రైట్ స్టాండింగ్ విత్ గాడ్, అంటే దేవుని లెవెల్కు తెచ్చేసి, అంటే అగైన్ గాడ్ మేడ్ అస్ హిస్ ఫ్యామిలీ, కుటుంబంలోకి వచ్చేసాం. అది రైట్ స్టాండింగ్ అన్నమాట. కుటుంబంలో లేకపోతే బయట ఉండాలి, కుటుంబం అయితే లోపలికి వచ్చేస్తాం. సో రైట్ స్టాండింగ్ విత్ గాడ్. తర్వాత రెండవది ఏంటి? సిక్నెస్. వావ్, బైబిల్ ఏం చెప్తుంది? ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత కలిగేను. అంటే రోగాలన్నీ పోయేటట్టుగా ఏం చేశాడు? యేసయ్య తన శరీరంలో ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత. కాబట్టి నువ్వు దేనికి, రోగానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిల్డ్రన్, ఈవెన్ యూ భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత పావర్టీ. యేసుప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? బీదలకు సువార్త. ఎందుకు? బీదలుగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటి? అబండెన్స్, సమృద్ధి అన్నమాట. చూసారా? తర్వాత 4వది ఏంటి? మరణంను కూడా యేసయ్య క్యాన్సిల్ చేసేసాడు. ఇప్పుడు మరణం బదులు మనకేమొచ్చింది? లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభులో జీవము. అది ఎలాంటి జీవము? నిత్య జీవం. యుగ యుగాలు మనం యేసయ్యతో పాటు జీవిస్తామన్నమాట. మరణిస్తాము, శరీరం మరణిస్తుంది, కానీ మనం తిరిగి లేస్తాము, యేసయ్యతో పాటు యుగ యుగాలు ఉంటాం. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. అయితే ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ యేసయ్య, నువ్వు మునిగిపోతున్న పడిపోతున్న ఏరోప్లేన్లో ఉన్నావు, దాని కెప్టెన్ యాడమ్ కేర్లెస్గా ఉన్నాడు, పడిపోతా ఉంది. ఇంకొక యాడమ్ వచ్చాడు, ఇంకొక పర్ఫెక్ట్ మ్యాన్ వచ్చాడు, జీసస్ వచ్చాడు. అండ్ హీ వన్ ఓవర్ ద డెవిల్. సాతాను ఓడించేశాడు. ఆ బ్యూటిఫుల్ రెస్క్యూ ప్లాన్, తప్పించే ప్రణాళిక దేవుడు చేశాడు. కానీ ఆ పారాషూట్ ఇస్తుంటే నువ్వు తీసుకోవాలి కదా. తీసుకోకపోతే ప్లేన్లో పడిపోతావు, నీ శరీరం ముక్కలు అయిపోద్ది కదా. ప్లేన్ పడిపోతే ఏమైంది? అందరు కాలిపోతారు, చనిపోతారు, పీసెస్ అని పడిపోతాయి శరీరం. కానీ ఎవరైతే పారాషూట్ వేసుకొని ఆ దేవుని రెస్క్యూ ప్లాన్లో వస్తారో, సేఫ్ ల్యాండింగ్. ఎక్కడ? ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే రైచియస్నెస్, పీస్, జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. Righteousness, peace, joy in the Holy Ghost, that's the kingdom of God. అంటే ఇలాంటి కింగ్డమ్, బ్యూటిఫుల్ కింగ్డమ్. ఆ కింగ్డమ్లోకి మీరు వస్తారా పిల్లలు? జీసస్ ఇస్ వెల్కమింగ్ యూ. పిల్లలు, పెద్దలు అందరూ కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. రండి. యేసు అనే పారాషూట్ తప్పితే ఆ పడిపోతున్న ప్లేన్లో తప్పించుకునే మార్గం ఇంకొకటి మీకు లేనే లేదు. ఓకే? పాపపు స్థలములో నీతి, రోగము స్థలములో హీలింగ్, పావర్టీ స్థలములో సమృద్ధి, మరణం స్థలములో నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చాడు. రిసీవ్ దెమ్, వాటిని పొందుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వాక్యాన్ని నేర్పిస్తాను. ఆ వాక్యాన్ని మీరందరూ నాతో పాటు నేర్చుకోండి. ఫస్ట్ నేను ఆ వాక్యం మీకోసం చదివి వినిపిస్తాను, ఆ తర్వాత నేను మీకు నేర్పిస్తాను. ఆ వాక్యం ఏమిటంటే యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మీకోసం మళ్ళీ ఇంకోసారి చదువుతాను. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నేను మీకు ఈ వాక్యాన్ని చాలా ఈజీగా నేర్చుకునేటట్టు చేస్తాను. సో మీ అందరికి ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్స్ని క్లోజ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఇది థంబ్ ఫింగర్. ఇది యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత సింపుల్గా ఉంది కదా. మీరు నాతో పాటు ఇప్పుడు చెప్పండి. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒకసారి ఇంగ్లీష్లో చెప్పుకుందామా? John 3:16, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. మళ్ళీ ఇంకోసారి నా వెనకాల రిపీట్ చేయండి, మీకు ఇది వచ్చేస్తుంది.
ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. ఇప్పుడు ఈ వాక్యం మీరు నేర్చేసుకున్నారు కదా, మరి దీని అర్థం ఏమిటో మీకు తెలియాలి. నేను మీకు దీని అర్థాన్ని ఎంతో వివరంగా చెప్తాను. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇది అందరికీ అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంది కాబట్టి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. లోకమును ప్రేమించడం అంటే నిన్ను 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 నన్ను కూడా మనందరినీ ప్రేమించాడు అని అర్థం. ఎంతో అంటే చాలా, ఎక్కువ అని అనుకున్నప్పుడు మనము చాలా అని అంటాం. సో దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. సైలెన్స్. క్లాస్లో మీరు చేసే అల్లరితో వేగలేక చస్తున్నారా? అందరు నిశ్శబ్దంగా కూర్చోండి. అటెండెన్స్ పిలుస్తున్నాను, పలకండి. ఓకే? అమూల్య. హాయ్. ఐ అంటే ఐ ప్రెజెంట్ టీచర్ అనాలి. స్టీఫెన్. అర్చన కాదు, వచ్చిన. ఎస్ టీచర్ అనాలి. నందు ప్రెజెంట్ టీచర్. వెరీ గుడ్, గుడ్ బాయ్. మేఘనా వస్తున్న హాయ్ కాదు, వచ్చాను. ఎస్ టీచర్ అనాలి. రిషిత ఎస్ సార్, ప్రెజెంట్ సార్. నా తల్లి, తాతయ్య అనలేకపోయావా? సార్ని టీచర్ చేసేస్తున్నావు, టీచర్ని సార్ చేసేస్తున్నావా? అయ్యో, అటెండెన్స్ చెప్పమంటే అందరూ నా ప్రాణాలు తోడేస్తున్నారా? పిల్లలు, ఈరోజు మీకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. ఓకే? GOOGLE ఏమవుతుంది? గుల్గులే కాదు, గూగుల్. FUTURE ఏమవుతుంది? ఫుటూరే కాదు, ఫ్యూచర్. SETUP ఏమవుతుంది? సీటప్. అబ్బబ్బా, సీటప్ కాదు, సెటప్. HISTORY ఏమవుతుంది? హై స్టోరీ కాదు, హిస్టరీ. PHILOSOPHER ఏమవుతుంది? ఫిలసాఫర్ కాదు, ఫిలాసఫర్. పిల్లలు, ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటో చెప్పుకోండి చూద్దాం. టీచర్స్ డే. ఎస్, వెరీ గుడ్. ఈరోజు టీచర్స్ డే. పిల్లలు, ఈరోజు మన క్లాస్కి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వారిని చప్పట్లతో ఆహ్వానిద్దామా? ఎస్, ఈయననే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నమస్తే సార్, కూర్చోండి. నమస్తే మేడం. ఓకే పిల్లలు, ఈయన ఒక మంచి గుడ్ స్కాలర్, గుడ్ టీచర్ అండ్ పొలిటీషియన్, ఫిలాసఫర్. ఈయన మాటలు ఆయన అనుభవాలతోనే విందామా? హాయ్ మై బెలవర్డ్ స్టూడెంట్స్, ఐ యామ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అసలు టీచర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఎలా అంటే నేను చెప్తాను, వినండి. యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే, అందుకే ఇప్పుడు నేను చెప్తాను, మీరు వినండి. అందరూ నా దగ్గరకు వచ్చి సార్ మీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అని అడిగేవారు. కానీ నాకు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోం కంటే టీచర్ వాళ్ళని సన్మానిస్తే బాగుంటుందని ఆలోచించాను. దే ఆర్ పిల్లర్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. స్టూడెంట్స్, నేను రియల్ రాధాకృష్ణన్ కాదు, ఉట్టిగానే డ్రెస్ పై వచ్చిన. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన పేరు పెట్టుకున్నా. ఆ స్టూడెంట్స్, నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను చాలా బుక్స్ చదువుతా. నేను ఒకసారి బైబిల్ చదవడం కూడా ఆరంభించాను. బైబిల్లో ఒక బెస్ట్ టీచర్ ఉన్నారు. ఆ టీచర్ పేరు ఏంటో తెలుసా? రబ్బూని. ఆయన ఒక మంచి టీచర్. ఆయన దేవాది దేవుడు. ఆయన చిన్న పిల్లలకే టీచర్ కాదు, పెద్దవాళ్ళకు టీచరే. ఆయన ఎవరో కాదు, మన జీసస్ క్రైస్ట్.
అందుకే జీసస్కి చిన్న పిల్లలంటే కూడా చాలా ఇష్టం. స్టూడెంట్స్, మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మీరందరూ గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా మీకు ఏమన్నా అవసరం ఉంటే, అలాగే గూగుల్లో వెతకకుండా మీరందరూ బైబిల్లో వెతకండి. మీకు కావలసినవన్నీ బైబిల్లో దొరుకుతాయి. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా చిల్డ్రన్? ఇంతవరకు విన్నాం కదా, ఇప్పుడు చెప్పండి, హూ ఈజ్ అవర్ బెస్ట్ టీచర్? జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ టీచర్. వన్స్ అగైన్, జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ టీచర్. థ్యాంక్ యూ, బాయ్. పిల్లలు, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఒక నంబర్ చెప్తాను, దానికి నోట్ చేసుకొని దానికి ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత కన్సల్టేషన్ ప్రైజెస్ అన్నీ ఉంటాయి. ఓకే, రైట్. నంబర్ నోట్ చేసుకుంటారా? 8374749168. నంబర్ మరొకసారి కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నంబర్ను నోట్ చేసుకొని మీరు పంపించండి. 8374749168. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ గంట నొక్కటం మర్చిపోకండి. ఓకే, మా వీడియోస్ ఏవైనా సరే మీకు వెంటనే రిమైండర్గా రింగ్ అవుతుంది. ఓకే, మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓకే చిల్డ్రన్, మనం కీన్ టైంకి వచ్చేసాం. ఏంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం. ఎస్, లాస్ట్ టైము క్విజ్ క్వశ్చన్స్ వేసినప్పుడు బోలెడన్ని ఆన్సర్స్ వచ్చాయి తెలుసా? అవన్నీ వస్తుంటే వాళ్లకు ప్రైజులు ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా? వాళ్ళు పార్సల్స్ అందుకున్నారు, మాకు ఫొటోస్ పంపించారు, వీడియోస్ పంపించారు. సో మళ్ళీ మనము క్విజ్ టైంలోకి ఎంటర్ అయినాం. ఓకే, ఈరోజు మీకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. అయితే గబగబా సెల్ ఫోన్స్ తీసుకొని ఫస్ట్ ఆన్సర్ చేసి పంపించాలి. ఓకే, టైప్ చేసి పంపించండి. ఓకే, క్వశ్చన్ టైం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? ఎస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మనము 5 ఎపిసోడ్స్ చేసుకున్నాం కదా. 5 ఎపిసోడ్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం. జనరల్గా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం. మీలో బిగినర్స్, సీనియర్స్, జూనియర్స్ కదా, 3 కేటగిరీస్. ఎవరైనా పాల్గొనొచ్చు, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. నోట్ డౌన్, క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, అమ్మ నన్ను దాచింది, అక్క కాపలా కాసింది, రాణి నన్ను పెంచింది, నేనెవరిని? క్వశ్చన్ మరొకసారి జాగ్రత్తగా వినండి. అమ్మ నన్ను దాచింది, అక్క కాపలా కాసింది, రాణి నన్ను పెంచింది, నేనెవరిని? ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్, సృష్టిలో మొదటి చిన్నది మాటలతో మోసపోయింది. వన్స్ అగైన్, సృష్టిలో మొదటి చిన్నది మాటలతో మోసపోయింది. ఎవరు? చెప్పుకోండి చూద్దాం. ఓకే, థర్డ్ క్వశ్చన్, నా బలం నా జుట్టు, నాది ఉడుం పట్టు, నాకు పేరు పెట్టి చూద్దాం. థర్డ్ క్వశ్చన్ మరొకసారి చెప్పనా? నా బలం నా జుట్టు, నాది ఉడుం పట్టు, నాకు పేరు పెట్టి చూద్దాం. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. గుడారంలో చిన్నది, చాటుగా గుసగుసలు విన్నది, గుడారంలో చిన్నది, చాటుగా గుసగుసలు విన్నది, కిసుక్కున నవ్వింది, నవ్వలేదని బొంకింది. ఎవరో చెప్పుకోండి చూద్దాం. మరోసారి చెప్పనా? గుడారంలో చిన్నది, గుసగుసలు చాటుగా విన్నది, కిసుక్కున నవ్వింది, నవ్వలేదని బొంకింది. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి పిల్లలు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఓకే, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?
ఎన్ని నిబంధనలు అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి? ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసి మాకు పంపించాలి. ఓకే, రైట్. ఇంకొక ఆప్షనల్ క్వశ్చన్ ఇస్తాను. ఓకే, మీరు అదైనా చేయొచ్చు, ఐదర్ దిస్ ఆర్ దట్. ఆప్షన్ క్వశ్చన్. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని అధ్యాయాలు ఉన్న పుస్తకం ఏది? జాగ్రత్తగా వింటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని అధ్యాయాలు ఉన్న పుస్తకం ఏది? చెప్పుకోండి చూద్దాం. గబగబా మీ సెల్ ఫోన్స్ తీసుకొని పంపించేసేయండి ఆన్సర్స్. ప్రైజెస్, మరి అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ మీ సొంతం చేసుకోండి. ఓకే, డన్. నా పేరు బ్లెస్సీ. నేను ఖమ్మం నుంచి ఆన్లైన్ క్విజ్లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాను. థ్యాంక్ యూ లతా ఆంటీ. హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఓకే పిల్లలు, పోయిన వారం నుంచి ఈ వారం వరకు యేసయ్య మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు కదా. అవును పిల్లలు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మనకందరికి. ఈరోజు ప్రోగ్రామ్ అంతా మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. అవును పిల్లలు, నేను కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. పిల్లలు, మరి నేను మీకు లాస్ట్ వీక్ ఒక ఛాలెంజ్ ఇచ్చాను. ఏంటో ఛాలెంజ్ గుర్తుందా? అబ్బో, కొంతమంది పిల్లలకు గుర్తుంది కదా. ఏంటంటే మొక్కలు నాటాలి, కనీసం ఒక్క మొక్కన నాటాలని చెప్పాను కదా పిల్లలు. మరి నాటారా మీరు? నాటలేదా? ఎవర్రా అది? చూడు, ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నాటాలి కదా. మరి నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఎవరైనా మీరు అలా చేస్తే మీ యొక్క పిక్స్ మాకు పంపించండి అని చెప్పాను. ఓకే, 2-3 పంపించారు పిల్లలు. గ్లోరీ, గ్రేస్ వీళ్ళు పంపించారు. వాళ్ళ పిక్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తా. మరి మీరు కూడా అలాగే మీ ఛాలెంజ్లో మీరు పాల్గొని మా పిక్స్ పంపిస్తే మీ పిక్స్ కూడా మేము మీకు ఇందులో ఆన్లైన్లో మీకు చూపిస్తాము. సరేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు పిల్లలు? ఈరోజు ఛాలెంజ్ చాలా డిఫరెంట్గా ఉంది తెలుసా. ఛాలెంజ్ మరి ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది నాకు పంపిస్తారో చూస్తాను. పిల్లలు మీరు చూస్తున్నారని మాకు అర్థం అవ్వాలి కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? కామెంట్ చేయాలి పిల్లలు, కామెంట్ చేయాలి లేదా లైక్ చేయాలి. అంతేగాని పిల్లలు సబ్స్క్రైబ్ చేయండి. మీ దాంట్లో మమ్మీ వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని లాస్ట్కి ఇలా ఉంటుంది కదా, అక్కడ మీరు నొక్కండి. నొక్కితే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లు అవుతారు. తర్వాత మీరు చూస్తున్నారా లేదా అని నాకు తెలియాలి కదా. సుధాంటికి ఎలా తెలుస్తుంది? కామెంట్ చేస్తే తెలుస్తుంది. మీకు ఏ ప్రోగ్రామ్ నచ్చింది, ఏది బాగుంది అది కూడా మీరు చెప్పొచ్చు పిల్లలు. మీరు కూడా మాట్లాడితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు మాట్లాడలేదనుకోండి, అబ్బా ఈ పిల్లలకి ఏం అర్థం కాలేదురా అనుకుంటాం. కాబట్టి ఇక నుంచి కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగుందండి, లేదా ఈ ప్రోగ్రామ్ బాగుంది, నేను యేసయ్య నమ్ముకున్నా, నాకు ఈ స్టోరీ ద్వారా యేసయ్య నాతో ఇలా మాట్లాడాడు అలా చెప్పాలి. సరేనా? ఓకే పిల్లలు, ఈరోజు ఛాలెంజ్కి మీరు రెడీగా ఉన్నారా? వెరీ గుడ్, రెడీగా ఉన్నారు కదా. సరే, ఈరోజు ఛాలెంజ్ ఏంటో నేను చెప్తాను. ఓకే పిల్లలు, నేను మీకంటే ముందే నేను బోర్డు మీద కొన్ని అక్షరాలు రాశాను, లెటర్స్ రాశాను. ఇది ABCD తెలుసు కదా మనకందరికి, ABCDEFGH అని కదా. అయితే ఈ బోర్డు మీద నేను ఆల్రెడీ ఈ అక్షరాలని ఏకి 1 నెంబర్ ఇచ్చాను, బికి 2, సికి 3, డికి 4, ఈకి 5. అట్లాగా మనము జెడ్ వరకు ఉండేటువంటి అక్షరాలకి దాని ఎదురుగా నెంబర్స్ 1 by 1 నెంబర్స్ రాసుకుంటూ వచ్చేయాలి. సరేనా? అలా రాసుకుంటూ వచ్చేసి జెడ్కి ఎన్ని నెంబర్ వస్తుంది అంటే 26 కదా, 26 వచ్చేస్తుంది. 26 అక్షరాలు లెటర్స్ కదా. ఈ లెటర్స్తో మనం ఒక మ్యాజిక్ అంటే ఒక గేమ్ ఆడబోతున్నాం. అదేంటో నేను చెప్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ ఏం చేస్తా, పిల్లలు మీ దగ్గర ఒకవేళ పెన్ను పేపర్ ఉంటే టక్క రాసేసుకోండి. హార్డ్ వర్క్ అని రాశాను పిల్లలు. మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేస్తే సక్సెస్ అవుతాము? 100% సక్సెస్ అవ్వాలి.
హార్డ్ వర్క్ అని ఇక్కడ ఫస్ట్ రాసా. హార్డ్లో స్పెల్లింగ్ ఏంటి? హెచ్ కదా. హెచ్కి ఎంత నెంబర్ వచ్చింది ఇక్కడ ఉందబ్బా హెచ్ ఏబిసిడి. హెచ్ ఇక్కడ 8 కదా. 8 అవుతాం పిల్లలు. ఓకే పిల్లలు నీకు తిరుగుతా 8 అవుతాం. తర్వాత ఏముంది? ఏ ఉంది కదా. ఏకి ఎన్నో నెంబర్ వస్తుంది? 1 ప్లస్ 1. తర్వాత ఏముంది? ఆర్ ఉంది కదా. ఆర్కి ఎంత వచ్చింది? 18 ప్లస్ 18. తర్వాత టీకి 4 ప్లస్ 4. ఓకే పిల్లలు. తర్వాత డబ్ల్యూ ఉంది కదా. డబ్ల్యూ వర్క్ దగ్గర డబ్ల్యూకి ఎంత? 23. తర్వాత ఓకి వచ్చేసి ఎంత పిల్లలు? 15. తర్వాత ఆర్కి ఎంత వచ్చింది? 18 ప్లస్ 18. తర్వాత కేకి ఎంత వచ్చింది? 11 కదా. 11 ప్లస్ 11. ఓకే పిల్లలు, ఇవన్నీ మనకు కూడితే ఎంత వస్తుందో చెప్పాలి. ఎంత వస్తుంది? కౌంట్ చేయాలి. అన్ని ప్లస్ చేసేస్తే ఎంత వస్తుంది చెప్పండి బాబు. ఎంత వస్తుంది? ఈక్వల్ టు 97. 97ఏనా పిల్లలు? చూడండి, కౌంట్ చేయండి గొప్ప. ఓకే. తర్వాత ఇంకోటి చూపిస్తా. ఓకే, ఇక్కడ లక్ ఉంది కదా. లక్ తర్వాత మనీ ఉంటే మనం ఎంత సక్సెస్ అవుతాము దానికి మనీకి చేద్దాము. ఎం ఎంత? 13 కదా. 13 ప్లస్ ఓ ఎంత? 15. ఓకే. ఎంకి 14 ప్లస్ 14. ఈకి 5 ప్లస్ 5. వైకి ప్లస్ 25. ఎంత పిల్లలు? కౌంట్ చేస్తారా? 72 కదా. 72% పిల్లలు మనకి మనీ ఉన్నా మనం ఎంత సక్సెస్ అవుతాం? 72 వరకు మాత్రమే సక్సెస్ అవుతాం. అలాగా మరి హార్డ్ వర్క్ అయితే 97 వరకు. 98. ఓకే, 98 అంట పిల్లలు. ఓకే, 98% సక్సెస్ అవుతాము పిల్లలు. చాలా మంది లక్ ఉంటే మేము బాగా సక్సెస్ అవుతాం ఉంటారు కదా. లక్ కూడా చూద్దామా? లక్ ఎంత? ఎల్కి ఎంత? 12 ప్లస్ 12 ప్లస్ యూకి 21 ప్లస్ సి 3 కదా. ఓకే, 3. తర్వాత కే ప్లస్ కేక్ ఎంత? 11 ఈక్వల్ టు 12 ప్లస్ 21 ప్లస్ 3 ప్లస్ 11 ఈక్వల్ టు 47 పిల్లలు. చూసారా లక్ ఎంత వరకు పనిచేస్తుంది? 47 వరకు. ఇలాగా మీరు కొన్ని వర్డ్స్ని రాసుకొని పిల్లలు 100 వచ్చేటట్టుగా నాకు ఆ వర్డ్ ఏదో మీరు ఏం చేయాలి? కామెంట్ చేయాలి. లేదా నాకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా ఒక నెంబర్. ఆ నెంబర్కైనా కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు. లేకపోతే వాట్సాప్ ద్వారా ఆ వర్డ్ రాసి ఆ అంకెల్ కూడా మీరు వేసి నెంబర్స్ వేసి వర్డ్స్ రాసి ఆ పర్సంటేజ్ నాకు 100% కావాలి పిల్లలు. ఏముంటే మనం 100% సక్సెస్ అవుతామో నాకు తెలియచేయాలి. ఓకేనా? అర్థమైంది కదా పిల్లలు? ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఏబిసిడీలు అన్నీ కూడా రాసుకొని వాటి పక్కన నెంబర్స్ వేసుకోవాలి. తర్వాత హార్డ్ వర్క్ రాశాను, మనీ రాశాను, లక్ రాశాను కదా. మరి వీటన్నిటిని ప్లస్ చేసుకుంటూ అక్కడ వర్డ్స్ ఆ యొక్క లెటర్స్ దగ్గర ఆ నెంబర్ ఎంత ఉందో ఆ నెంబర్ వేసి కౌంట్ చేస్తే 100 వచ్చేటువంటి ఏమంటారు ఒక వర్డ్ నాకు పంపించాలి. పంపిస్తారు కదా పిల్లలు. ఒప్పో మీరు చాలా తెలివిగల వాళ్ళు రా అబ్బా. ఇప్పుడే చూసారా టకటక రాసేస్తున్నారు కొంతమంది. నాకు తెలిసిపోతుంది పిల్లలు. వెరీ గుడ్ కదా. సరే, ఈ రోజు మీకు అది ఛాలెంజ్ ఇస్తున్నా నేను.
ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే ఓకేనా? సరే. ఓకే పిల్లలు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు లెక్కలేని వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా చిన్న బిడ్డలు ప్రభా మరి మీ యొక్క సన్నిధిలో ఉండి ప్రభా మీ వాక్యాలన్నీ విని అయ్యా ఇదిగోతండి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి బిడ్డలకి మీ కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందరైతే ఈరోజు ప్రభా తమ హృదయంలోనికి మిమ్మల్ని స్వంత రక్షకునిగా ఆహ్వానించినారో ఆ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ప్రతి చిన్న బిడ్డ కూడానైనా ఇందులో పాలు పొందుకోవడానికి మీ కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మరి తండ్రి గారిని డాడీలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇదిగోతండి ప్రతి చిన్న బిడ్డతో మీరు ఉండినైనా బిడ్డలకు మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. అయ్యా ఉన్నతమైన స్థితిలోనికి మరి మీ బిడ్డలు మీరు నడిపించమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగోతండి ఎందరైతే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని విని అయ్యా ఉన్నారో తండ్రి వారందరూ కూడా తమ హృదయాల్లో వాక్యాన్ని ఉంచుకొని ప్రభా నీ కొరకు ఈ లోకంలో నమ్మకంగా జీవించినట్లుగా మీ కృప దయచేయమని వేడుకొచ్చు. ప్రతి చిన్న బిడ్డపై మీ హస్తానుంచి మీరు ఆశీర్వదించమని వేడుకొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. బాయ్ చిల్డ్రన్.